వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. కేసీఆర్, నాగరాజు, నమేండ్ల శ్రీనివాస్ అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. వేదికపైకి నాగరాజును పిలవకపోవడంతో నాగరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. కేసీఆర్, నాగరాజు, నమేండ్ల శ్రీనివాస్ అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. వేదికపైకి నాగరాజును పిలవకపోవడంతో నాగరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ లో వర్గ విభేదాలు కుప్పమన్నాయి. ఈ రోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి జాతీయ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశీలకులు సమావేశానికి అతిథులుగా వచ్చారు. వారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అదే రెండు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు బల ప్రదర్శనకు దిగినటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు తలనొప్పిగా మారినటువంటి విధంగా ఉంది. మొత్తానికి వర్ధన్నపేట కాంగ్రెస్ కు సంబంధించి కేఆర్ నాగరాజు, నమేండ్ల శ్రీనివాస్ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పాటు ఒకరిపైన ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి కేఆర్ నాగరాజును వేదికపైకి పిలవకపోవడంతో వివాదం మొదలైంది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేఆర్ నాగరాజు అనుకూలంగా నినాదాలు చేస్తూ శ్రీనివాస్ వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి క్రమంలో ఇరు వర్గాలకు సంబంధించి తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో నాయకులు సర్ది చెప్పి నాగరాజును వేదికపైకి పిలవడంతో వివాదం జరిగింది. మొత్తానికైతే వర్ధన్నపేట నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య కుమ్ములాట మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.